బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు చేరుతున్నాయి. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ను వానలు వీడడం లేదు. నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రాల్లో జోరుగా వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో కూడా వాన దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. చూస్తున్నాం, హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు చేరుతున్నాయి. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. పవన్, ఏమిటి పరిస్థితి? మీరు ఎక్కడున్నారు ప్రస్తుతానికి? నగరం అంతటా కూడా దంచి కొడుతోంది వర్షం. ఒక టైం పెట్టుకుని రెగ్యులర్ ప్యాటర్న్లో కొడుతూ ఉంది. అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం కానీ, క్లౌడ్ బరస్ట్, అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి పవన్? నగరంలో యొక్క భారీ వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా చూస్తే కొద్దిసేపటి నుంచి కూడా ఈ యొక్క భారీ వర్షం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటికే యొక్క భారీ వర్షంతో పూర్తిగా రోడ్లపైన యొక్క నీళ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో చూస్తే పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, రాయదుర్గం, గచ్చిబౌలి యొక్క తదితర ప్రాంతాల్లో మాత్రము అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఎందుకంటే భారీ వర్షం కురిస్తే యొక్క బయటకు వచ్చే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన యొక్క భారీ వర్షానికి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులు యొక్క ఆ ఉద్యోగ నిమిత్తము యొక్క వాహనాలపైన వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడక్కడ గుంతలున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జాగ్రత్తగా వెళ్తే ఈ యొక్క ప్రమాదాల బారి నుంచి కూడా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలంతా కూడా ప్రధానంగా దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఆ యొక్క వర్షపు నీరు కురిచినప్పుడు ఈ యొక్క ప్రమాదకర అవకాశాలు ఉంటుంది. కాబట్టి వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ని కూడా అధికారులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా హైడ్రాక్ సమాచారం ఇస్తే వెంటనే వచ్చి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు చెప్పిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించి కూడా అంతరాయం ఉంది. ఎందుకంటే ఒక భారీ వర్షానికి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో యొక్క విద్యుత్తును కూడా నిలిపివేశారు. అక్కడ పూర్తిగా చీకటిమయం కూడా అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి అన్ని విధాలుగా ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షం కురిసినప్పుడల్లా హైదరాబాద్ నగరంలో ఇదే తరహాలో కూడా ఈ యొక్క కష్టాలు దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎప్పుడూ అయినా ఇదే కష్టాలను అనుభవిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక వాతావరణ శాఖ రేపు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం వాతావరణ శాఖ కూడా జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సమస్య రోడ్లపైకి వస్తే మాత్రం 2 నుంచి 3 గంటల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించి ఇటు గచ్చిబౌలి, ఐక్య, రాయదుర్గము, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మాత్రము పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. వీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఇక ట్రాఫిక్ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు
ఆ యొక్క ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు, హైడ్రా, ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా ఇప్పటికే రోడ్లపై వచ్చి దీనికి సంబంధించి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో కురుస్తున్న ఈ భారీ వర్షానికి మాత్రము ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమలమయ్యాయి. అంతేకాకుండా పూర్తిగా ఇంకా 2 గంటల పాటు ఈ యొక్క వర్షం కురిస్తే మాత్రము ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ నగరం యొక్క లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. పవన్, ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ అంటే ఈ మధ్యకాలంలో విద్యుత్ సరఫరాతో చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా చూసాం మనం. అలాగే నాలాలు పొంగి పొరలడం కానీ ఇలాంటి వాటిపై ఎలాంటి దృష్టి పెట్టింది జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఆఫ్ కోర్స్ విద్యుత్ శాఖ అధికారులు? కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఉంది. కానీ ఒక విద్యుత్ చోట్ల అంతరాయం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైనా విద్యుత్ ప్రమాదం ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుందని ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అధికారులు అంతరాయం కూడా అంటే విద్యుత్ కట్ చేయడం జరిగింది. మరోవైపు స్తంభాల వద్దకు కూడా వెళ్ళొద్దు, స్తంభాల వద్దకు వెళ్తే మాత్రము ప్రధానంగా అక్కడ యొక్క కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఆయా ప్రాంతాలకు వెళ్ళొద్దు, కరెంటుకు సంబంధించిన దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఈ యొక్క విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క ప్రమాదాలు తరచూ ఎక్కడొక్కడ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కొన్ని చోట్ల సమస్య ఉన్న ప్రాంతాల్లోనే మాత్రమే ఈ యొక్క విద్యుత్ నిలిపివేశారు. మరోవైపు నాలాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలాల వైపు వెళ్ళొద్దు, నాలాల వైపు వెళ్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, దాని తర్వాత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని విధాలుగా సురక్షితంగా ఉండాలనేది మాత్రము ఇప్పటికే ప్రజలను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇటు అన్ని విభాగ శాఖలు కూడా అలర్ట్గా అయ్యాయి. ఓకే పవన్, ట్రాఫిక్ పొజిషన్ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ వాటర్ మాత్రం నిలిచిపోతోంది. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ట్రాఫిక్ పోలీసులు ఇందాకనే చెప్పాను, ట్రాఫిక్ సంబంధించిన పూర్తిగా ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే ఆంక్షలు మీన్స్ ఇక రోడ్లపైనే భారీ వర్షం సంబంధించిన నీళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా ఉద్యోగాలు ముగించుకునే సమయం కాబట్టి వీరంతా కూడా వాహనాలపైన బయటికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగానే ఐక్య కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ ప్రాంతాల్లోనే పూర్తిగా ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద ఎత్తున ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి వారంతా కూడా ప్రత్యేక రూట్లు చూసుకోవాలనేది మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా అయ్యేందుకు కూడా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అది కూడా పూర్తిగా వర్షపు నీరు రోడ్లపై నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన దాని తర్వాతనే ఒక ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా 2 నుంచి 3 గంటలు సమయం పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ట్రాఫిక్ సంబంధించిన విభాగాల శాఖకు సంబంధించిన అధికారులు చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడైతే సమస్యాత్మకమైన ఆ యొక్క ట్రాఫిక్ జామ్ ఉంటుందో అక్కడ యొక్క విభాగాలకు సంబంధించి కొంత క్లియరెన్స్ చేయడానికి కూడా అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.